వద్దు, మళ్ళీ ఆ పాలన రాదు. నా గొంతులో ప్రాణం ఉండగా రాష్ట్ర సమగ్రతను దెబ్బతీయనివ్వను. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతమయ్యే వరకు కూటమి. ఆ పాలనకు మన పాలనకు తేడా ఉండాలి. రాష్ట్రంలో శాంతి భద్రత ముఖ్యం. భయపడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆ పార్టీ వాళ్ళ పేర్లు చెప్పడం కూడా ఇష్టం లేదు. అదొక రౌడీల సమూహం అనిపిస్తుంటుంది నాకు. వారి విధానాల వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుంటే వారితో గొడవ పెట్టుకునేందుకు సిద్ధమే. రాజ్యాంగ పరిధిలో సిద్ధాంతపరంగా పోరాటం చేస్తాం, కాదు కూడదు అంటే చొక్కా మడిచి ముందుకు వస్తాం అంటూ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్. రాష్ట్ర ప్రజలు కానీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇతర అధికారులు కానీ ఎవరు భయపడాల్సిన పని లేదని, మళ్ళీ వాళ్ళు అధికారంలోకి రారని, అలాంటి పరిస్థితులు రాబోవని ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రాష్ట్ర సమగ్రతకు భంగం రానిబోమని, ఇందుకు ఎన్ని ఎత్తులైనా వేస్తానని వెల్లడించారు. పాత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. మరి తేడా లేకుండా జరుగుతున్నప్పుడు మరి ఇప్పుడు ఏం చేస్తున్నట్టు అన్నది కదా అసలు ప్రశ్న. రెండవది, అధికారులు ఎవడు భయపడట్లేదు, అప్పుడు భయపడట్లేదు, ఇప్పుడు భయపడట్లేదు. అధికారులు భయపడుతున్నారనే భ్రమలో మనం బ్రతుకుతున్నాం. అధికారులు అప్పుడు ప్రభుత్వానికి బానిసల్లాగానే పనిచేస్తున్నారు, ఇప్పుడు ప్రభుత్వానికి బానిసల్లాగానే పనిచేస్తున్నారు. బానిసలు లేకుండా రాజ్యాంగ పరంగాలను పనిచేయనిస్తున్నామా? అది చేయనీయగలుగుతున్నాడా పవన్ కళ్యాణ్ అంటే? నథింగ్. ఇంకో పాయింట్ ఏంటి, రౌడీల సమూహం. ఇప్పుడు ఎవరు ఎవరిని బెదిరిస్తున్నారు, ఎవరు ఎవరిళ్ళ మీదకి దాడులకు వెళ్తున్నారు, ఎవరు చివరికి పోలీసులతో అడ్డకోలు కార్యకలాపాలు నేర్పిస్తున్నారు ప్రజలందరూ చూస్తున్నారు. కానీ అబద్ధాన్ని నిజమని, నిజాన్ని అబద్ధమని ఎంతకాలం భ్రమింపజేస్తాం అంటే, మన చేతిలో మైకుంది, మనం మాట్లాడుతున్నంతసేపు వినేవాళ్ళు అమాయకులు ఉన్నంత వరకు సాగిపోతుంది అన్నటువంటి ధోరణిలోనే సాగుతోంది.